దయచేసి ఎవరు బంధువులు మా ఇంట్లో 4 రోజులు ఉండేసిపోదురా అని పిలిస్తే పొరపాటును కూడా వెళ్ళకండి. మనం పిలిచేటప్పుడేమో ప్రేమగా పిలుస్తారు, మా ఇంట్లో వాళ్ళకి చేసేదాన్ని నీకు చేయలేనా అని. మీకు వంట పెట్టడంలో మాకేం కష్టం ఉంటుంది, మేము రోజు చేసుకుంటాము, ఇంకాస్త ఎక్కువ వేస్తామా అని సొల్లు మాటలు మాత్రం అస్సలు నమ్మకండి. ఒక్కరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ రోజు కాఫీలు, టీలు, టిఫిన్లు, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ స్నాక్స్, నైట్ డిన్నర్ అన్ని టైంకి ఒక్కరోజు ముందుకు వచ్చేస్తాయి. నెక్స్ట్ డేస్ నుంచి వాళ్ళు కొనుక్కుంటారు చూడండి, నాకు పని ఎక్కువైపోయింది, వీళ్ళు ఎప్పుడు వెళ్తారా లేదా అని. ఎంత బ్లడ్ రిలేషన్షిప్ అయినా చేయి చాచి రూపాయి అడగండి, ఒకవేళ అడిగినా కూడా తిరిగి ఇచ్చే స్టేజ్ లో అయితే మనం ఉండాలి. బంధువుల ఇంటికి వెళ్ళినా కూడా పొద్దున మనల్ని ఎంత సంతోషంగా ఆహ్వానిస్తారో అంతే సంతోషంగా వీడ్కోలు కూడా చెప్పాలి. అలా ఉండాలంటే పొద్దున వెళ్ళి సాయంత్రానికి మన గుట్టికి మనం చేరిపోవాలి. ఈ మాటలన్నీ వినడానికి కొంచెం బాధగానే ఉంటాయి గానీ ఇవే నిజాలు. లేకపోతే పక్క రోజు వాళ్ళు మాట్లాడే మాటలకి మన మనసు విరిగిపోయి వంకాయలాగా తయారవుతాము. సబ్స్క్రైబర్స్ ఇంతకీ ఈ విషయం పైన మీరేమంటారో తప్పకుండా కామెంట్ చేయండి.